ఏం పేరు బాబు? నా పేరు జోసఫ్. ఏం చెప్తుంటారు? నేను ఇట్లే ఉంటే ఎట్లుంది బీఆర్ఎస్ పాలన? ఎట్లుండే కాంగ్రెస్? బిఆర్ఎస్ పాలనలో నాశనం అయింది. 1500 మంది పోరగాళ్ళని చంపి కొడుకుల్ని మొత్తం ఇటువంటి ఊరికి ఒక నలుగురిని రేపి అనేక మంది తాగుబోతులు చేసి గంజాయి చేర్పించి పిల్లల్ని చంపించి ఈ యొక్క చర్లగూడెం చెరువు అని పెట్టి అనేక మందిని నాశనం చేస్తానికి కారణం బిఆర్ఎస్ పార్టీ. డెవలప్ చేసిందట మొత్తం తెలంగాణ. ఏం చేయలేదు. వాడు వచ్చిన తర్వాత 8 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసి వాడి అల్లుడు వాడి బిడ్డ వాడుకు మొత్తం దోసుకొని పోయారు. 1500 మంది పిల్లల్ని బొందబెట్టి వాడు బాగుపడ్డాడు. కాళేశ్వరంలో నీళ్ళు వచ్చినాయండి అందరికి. ఏమి రాలే. కాళేశ్వరం మా దగ్గరికి ఏడొచ్చింది? అది వరంగల్లో ఉంది. మా దగ్గరికి ఆడుంది కాళేశ్వరం. ఏడ చూపి ఏడున్న చూపి ఏం పని చేసిండో చూపి. అది చెప్పట్లే. అది పెట్టింది కూడా వేస్ట్. బాంబులు పెట్టినట్టు ఏం పెట్టలే. కాంగ్రెస్ వచ్చినాకనే కొంచెం సన్న బియ్యం అని అయ్యని ఇవని మంచిగా తిన్నారు. రైతు బంధు తిన్నారు, అవి తిన్నారు, దోసుకొని తిన్నారు. అది తప్ప వాడు ఏమి చేయలేదు. పేదోడికి ఏం చేయలేదే. తిన్నారు మొత్తం. గొర్రెల బంధు, బర్రెల బంధు, రైతులు చీపులు ఇక్కడ జైల్లో కూడా పోయింది వాడి బిడ్డ. మొత్తం చేసి తిని మంచి చేసిండు. ఏం చేయలేదు. 1500 మంది పిల్లల్ని ఆగం చేసి పోయిండు. ఒక్కడికి కూడా చచ్చిపోయిన పిల్లగాడికి ఒక్కడికి కూడా ఉద్యోగం మంచినే ఉంది. వాడు మంచినే చేస్తాడు. వాడు చేసిన అప్పుకి ఈడు తిప్పలు వాడతాడు అంతే. రేషన్ కార్డు 10 సంవత్సరాలు ఒక్కడికి ఇలే. ఒక్కడికి ఏది ఇయలే. తిన్నోళ్ళకే తిన్నారు, చేసిన వాళ్ళకే వేసిండు, చేసిన వాడికే చేసిండు, ఇచ్చిన వాడికి ఇచ్చిండు. 20 ఎకరం ఉన్నవాడు గొర్రెల బంధు, 60 ఎకరం దోసుకున్నవాడికి వాడికి వీడికి వాళ్ళ ఎంపీటీసీలు వాళ్ళ ఎంపీలు అంతా దోసుకొని తిన్నారు. రాష్ట్రం నాశనం చేసిపోయిండు. రేవంత్ రెడ్డి 20 ఏళ్ళు ఉన్నా ఏం కాదు. వాడి పార్టీ వచ్చిందంటే నైజాం ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం దోసుకున్నారు. వాడు అట్లా దోసుకుని తినే రకం వాడు. సరే.